హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎల్ఆర్ మీడియా. ప్రతి సంవత్సరం రక్షాబంధన్ రోజున సోదరి తన సోదరుడి చేతికి రాఖీ కడుతుంది. సోదరుడు ఆమెకి అండగా ఉంటానని మాటిస్తాడు. కానీ ఈ రాఖీ సాంప్రదాయం అసలు ఎప్పుడు మొదలైంది? ప్రపంచంలో మొదటిసారి రాఖీ ఎవరికి కట్టారు? దీనికి సంబంధించి మన పురాణ సాంప్రదాయాల్లో ఒక కథ కాదు, అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా ఒక విషయం తెలుసుకోవాలి. ఈరోజు మనం రాఖీని ప్రధానంగా అన్నా చెల్లెళ్ళు, అక్క తమ్ముళ్ళ బంధానికి గుర్తుగా చూస్తున్నాం. కానీ పురాతన కాలంలో మాత్రం దీనికి రక్షాసూత్రం అనే భావన కూడా ఉండేది. అంటే ఒక వ్యక్తి క్షేమంగా ఉండాలని కోరుకుంటూ వారి చేతికి పవిత్రమైన దారాన్ని కట్టడం. అందుకే రాఖీ మూలాల గురించి మాట్లాడేటప్పుడు ఒక ఆసక్తికరమైన కథ ముందుకొస్తుంది. స్టోరీ నెంబర్ 1. పురాణ సంప్రదాయాల్లో చెప్పబడే కథ ప్రకారం ఒకసారి దేవతలకి అసురులకి మధ్య తీవ్రమైన యుద్ధం జరుగుతుంది. అప్పుడు ఇంద్రుడు కూడా యుద్ధానికి సిద్ధమవుతాడు. ఆ సమయంలో ఇంద్రుడి భార్య శచీదేవి ఒక పవిత్రమైన రక్షాసూత్రాన్ని ఇంద్రుడికి కడుతుంది. అది అతడికి రక్షణ కలిగించాలని కోరుకుంటుంది. ఇక్కడ గమనించాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇది సోదరి తన సోదరుడికి కట్టిన రాఖీ కాదు, భార్య తన భర్తకి కట్టిన రక్షాసూత్రం కదా. అందుకే ఇప్పుడు మనం పాటిస్తున్న రక్షాబంధన్ సాంప్రదాయం వెనుక రక్షణ కోసం పవిత్ర దారం కట్టడం అనే పురాతనమైన భావన ఉందని చెప్పడానికి ఈ కథని ఉదాహరణగా చెప్తారు. కానీ మనకి ఎక్కువగా తెలిసిన మరో కథ ఉంది. అది శ్రీకృష్ణుడు ద్రౌపదికి సంబంధించింది. స్టోరీ నెంబర్ 2. ఈ కథ ప్రకారం ఒక సందర్భంలో శ్రీకృష్ణుడి వేలికి గాయం అవుతుంది. రక్తం రావడం చూసిన ద్రౌపది వెంటనే తన వస్త్రం చించి కృష్ణుడి వేలికి కడుతుంది. ద్రౌపది చూపించిన ఆ ప్రేమకి కృష్ణుడు ఎంతో సంతోషిస్తాడు. ఆమెకి ఎప్పుడూ అండగా ఉంటానని మాట ఇచ్చాడని కథ చెప్తుంది. అందుకే చాలామంది కృష్ణుడు ద్రౌపది కథని రక్షాబంధన్తో ఇంటిగ్రేట్ చేస్తారు. కానీ ఇక్కడ కూడా ఒక విషయం గుర్తుంచుకోవాలి. ద్రౌపది కట్టింది ఆ కాలంలో మనం చూసే డెకరేటెడ్ రాఖీ కాదు. అలాగే ఇదే ప్రపంచంలోని మొదటి రాఖీ అని ఖచ్చితంగా చెప్పడానికి స్పష్టమైన ఆధారం కూడా లేదు. అయితే రక్షణ, ప్రేమ, అనుబంధం అనే భావనని చూపించే అందమైన కథగా ఇది ఎంతో ప్రసిద్ధి చెందింది. నెక్స్ట్ స్టోరీ నెంబర్ 3. ఇప్పుడు మరో ఆసక్తికరమైన కథ చూద్దాం. ఇది లక్ష్మీదేవి బలిచక్రవర్తికి సంబంధించింది. పురాణ సాంప్రదాయం ప్రకారం బలిచక్రవర్తి గొప్ప విష్ణు భక్తుడు. ఒక సందర్భంలో శ్రీ మహావిష్ణువు బలి వద్ద ఉండాల్సి వస్తుంది. దీంతో లక్ష్మీదేవి తన భర్తని తిరిగి వైకుంఠానికి తీసుకురావాలని భావిస్తుంది. అప్పుడు ఆమె బలిచక్రవర్తి వద్దకి వెళ్ళి అతనికి పవిత్రమైన దారాన్ని కట్టి అతడిని తన సోదరుడిగా భావిస్తుంది. బలి కూడా ఆమెని తన సోదరిగా స్వీకరించి ఆమె కోరుకున్న వరం ఇస్తానని చెప్తాడు. అప్పుడు లక్ష్మీదేవి శ్రీ మహావిష్ణువు తనతో తిరిగి రావాలని కోరుకుంటుంది. ఈ కథలో మనం నేటి రక్షాబంధంలో కనిపించే ఒక ముఖ్యమైన అంశాన్ని చూస్తాం, సోదరుడి అనుబంధం. అందుకే ఈ కథని కూడా రక్షాబంధన్ సాంప్రదాయంతో ఇంటిగ్రేట్ చేస్తారు. ఇప్పుడు అసలు ప్రశ్న దగ్గరికి వద్దాం. ప్రపంచంలో మొదటిసారి రాఖీ ఎవరు కట్టారు? దీనికి ఒకే వ్యక్తి పేరు చెప్పడం కష్టం. ఎందుకంటే ఇంద్రుడు శచీదేవి కథలో మనకి రక్షాసూత్రం కనిపిస్తుంది. కృష్ణుడు ద్రౌపది కథలో ప్రేమ, రక్షణ అనే భావన కనిపిస్తుంది. లక్ష్మీదేవి బలిచక్రవర్తి కథలో సోదరుడు సోదరి బంధం కనిపిస్తుంది. అంటే ఈరోజు మనం జరుపుకునే రక్షాబంధన్కి సంబంధించిన భావనలు వివిధ కథలు, సాంప్రదాయాల్లో కనిపిస్తాయి. కాలక్రమంలో అవి సోదరుడు సోదరి మధ్య ప్రేమ, రక్షణ, బాధ్యతకి గుర్తుగా ఉన్న నేటి రక్షాబంధన్ రూపాన్ని పొందాయి. రాఖీ అంటే నన్ను ఎప్పుడూ కాపాడాలి అనే మాట మాత్రమే కాదు, సోదరుడు సోదరి ఇద్దరు ఒకరికొకరు అండగా ఉండాలనే అనుబంధానికి కూడా ఇది గుర్తు. అందుకే ఒక చిన్న దారం వేల సంవత్సరాలుగా చెప్పబడుతున్న కథలు, సాంప్రదాయాలు, కుటుంబ అనుబంధాలతో కలిసిపోయి ఈరోజు ఒక పెద్ద పండగగా మారింది. మరిప్పుడు మీకో ప్రశ్న. ఈ 3 కథల్లో మీకు ఏ కథ ఎక్కువగా నచ్చింది? ఇంద్రుడు శచీదేవి కథ, శ్రీకృష్ణుడు ద్రౌపది కథ, లేక లక్ష్మీదేవి బలిచక్రవర్తి కథ? మీ అభిప్రాయాన్ని కామెంట్లో తప్పకుండా చెప్పండి. ఇలాంటి పురాణాలు, సాంప్రదాయాలు వెనుకున్న ఆసక్తికరమైన కథల్ని సింపుల్గా తెలుసుకోవాలంటే ఎల్ఆర్ మీడియాని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.